క్రిప్టో కరెన్సీ పేరుతో నంద్యాల జిల్లా డోన్లో ఘరానా మోసం ఒకటి వెలుగు చూసింది. జనం నుంచి 40 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడు రామంజనేయులు అనే వ్యక్తి. ఈ ప్రాంతంలో 2021లో కేవా ఇండస్ట్రీస్ ఆర్గానిక్ హెర్బల్ కంపెనీ పేరుతో ప్రజలకు పరిచయం అయ్యాడు ఈ రామంజనేయులు. బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఆపై మోహన్ చాటేశాడు. ఇక మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. రామంజనేయులు తమ దగ్గర డబ్బులు తీసుకున్నట్లు 200 మంది బాధితులు ఇవాళ ప్రామిసరీ నోట్లను టౌన్ సీఐకి అందజేశారు. తమకు న్యాయం చేయాలని వారంతా పోలీసుల్ని కోరుతున్నారు. క్రిప్టో కరెన్సీ పేరుతో మరొక ఘరానా మోసం వెలుగు చూసింది. ఇది నంద్యాల జిల్లాలో. జనం నుంచి మనం టీవీ నైన్ స్క్రీన్ మీద ఫోటోలో చూపిస్తున్న ఈ రామాంజనేయులు అనే వ్యక్తి జనం నుంచి ఏకంగా 1 కాదు 2 కాదు 40 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడు. ఈ ప్రాంతంలో 2021లో కేవా ఇండస్ట్రీస్ ఆర్గానిక్ హెర్బల్ అనే కంపెనీ పెట్టి అప్పుడు ప్రజలకు పరిచయం అయ్యాడు. తద్వారా తన మాటలతో ఇక బాటిల్ దగ్గర నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. ఆపై మోహన్ చాటేశాడు. ఇక విషయం అర్థమైన బాధితులు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక రామంజనేయులు బాధితులు 10 20 మందో కాదు ఏకంగా 200 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళు ఇవాళ ప్రామిసరీ నోట్లను టౌన్ సీఐకి అందజేశారు. తమకు న్యాయం చేయాలని వారంతా పోలీసుల్ని కోరారు.